మార్క్ అంటే మీకు చాలా సినిమాలు చేస్తూ వచ్చారు. ఆ నుంచి గాని ఇప్పటిదాకా చూసుకుంటే దేర్ ఆర్ అరౌండ్ సమ్ 19 ఫిల్మ్స్. 19, యాహ్! 20 ఫిల్మ్స్. 19, 20 ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారు కదా! సో, ఎప్పుడూ గూడా యూ ఆర్ నాట్ హైలైటెడ్ ప్రాపర్‌లీ. సో, ఎందువల్ల అది? అది నాకు తెలిసి అంటే హైలైట్ అంటే ఏ ఏ యాంగిల్‌లో హైలైట్? ఇట్ కుడ్ బి మీ మ్యూజిక్ అనేది స్టాండ్ ఔట్ అయ్యి ఎక్కడ గూడా ఎవరు గూడా స్పెసిఫిక్‌గా లేదు. 'మార్కే రాబిన్స్' అనే అతను ఈ సినిమాకి ఇలా అయ్యాడు అని జెప్పేసి ఇట్ కుడ్ బి ఎనీ ఈవెంట్స్ కావచ్చు. ఎక్కడ గూడా స్పెసిఫిక్‌గా మీ నేమ్ మెన్షన్ లేకపోవడం, లేదంటే ఒక్కోసారి ఆల్బమ్ హిట్ అయ్యి సినిమా వర్కౌట్ అవ్వకపోవడం, లేదంటే సినిమా వర్కౌట్ అయినా సరే ఆల్బమ్ అనేది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వడం. ఇలా రకరకాల రీజన్స్ వల్ల. ఈ లాజిక్ నాకెప్పుడు అర్థం కాదు. ఓకే. ఇప్పటికీ అర్థం కాదు. అది ఎందుకు అట్లా అనేది. ఓకే. అది మరి మార్కెటింగ్ స్ట్రాటజీయా? లేకపోతే అంటే దాంట్లో పుష్ ఏమన్నా చేస్తారా? ఆహ్, నాకు ఇప్పటికే ఐయామ్ జీరో ఇన్ ఇట్. ఓకే. మ్యూజిక్ చేయడమే నా బాధ్యత. మ్యూజిక్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎట్లా ఆహ్, యాంప్లిఫై చేయాలనేది. హౌ డు వి యాంప్లిఫై? ఐ డోంట్ నో. ఐ ఓకే. డోంట్ నో హౌ దట్